హలో బ్రో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వంశీ నాయుడు. బ్రో ఎవరో వీడియో ఏమంటే కొత్త బైక్ కొనిన తర్వాత ఏం మెయింటెనెన్స్ ఉంటుంది అని ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. బ్రో, మీరు కొత్త బైక్ కొనిన తర్వాత ఏ బైక్ అయినా ఏ కంపెనీ బైక్ అయినా 3 సర్వీస్లు అయితే ఫ్రీగా అయితే ఇస్తారు. ఈ సర్వీస్ ఎలా చేస్తారంటే ఫ్రీ ఏం కాదు బ్రో. మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే పాడైపోతే ఏమైనా దీనికి మనమే మీరు ఛార్జ్ అయితే చేస్తారు వాళ్ళు వచ్చేసి. లైక్ ఇంజిన్ ఆయిల్కి అయితే మీరు పే అయితే చేయాలి. మిగతా అన్నిటికీ ఫ్రీ. ఏమిటికి ఫ్రీ అంటే బ్యాటరీ అయితే చేస్తారు బాగుందా లేదా అనేసి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్స్ చెక్ చేస్తారు. ఆ తర్వాత క్లచ్ చెక్ చేస్తారు ఎందుకంటే బాగుందా లేదా అనేసి. అలాగే క్లచ్ వచ్చేసి అడ్జస్ట్ కూడా చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి వాటర్ వాష్ అయితే చేస్తారు. బైక్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి వెహికల్ మీద మట్టి ఎంత ఉంటుంది కాబట్టి వాటర్ సర్వీస్ అయితే చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి స్పార్క్ ప్లగ్ అయితే చెక్ చేస్తారు బాగుందా లేదా అనేసి. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసి మళ్ళీ ఆయిల్ ఫిల్టర్ని వేస్తారు. లాస్ట్ ఫైనల్గా వచ్చేసి ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తారు. తప్పనిసరిగా ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించుకోండి. ఇంజన్ ఆయిల్ కోసమే మీరు అమౌంట్ అయితే పే చేయాలి. మిగతా అన్నిటికీ ఫ్రీ బ్రో. ఎందుకంటే ఓన్లీ లేబర్ కష్టపడము వేరు ఫస్ట్ సర్వీస్లో. ఇంజన్ ఆయిల్ కోసమే మీరు పే చేస్తారు. ఇది మ్యాక్సిమం వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఫుల్ సింథటిక్ ఆయిల్ వేసుకుంటే 800-900 అయితే పడుతుంది. ఓన్లీ ఇంజన్ ఆయిల్ కోసమే వేస్తారు కాబట్టి మ్యాక్సిమం 500-600 అయితే పడుతుంది. సెకండ్ సర్వీస్ వచ్చేసి 5000 కిలోమీటర్స్కి ఒకసారి అయితే రమ్మంటారు. అప్పుడు వచ్చేసి ఏమేమి చేంజ్ చేస్తారంటే ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తారు 5000 కిలోమీటర్స్కి. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి పాడైపోయి ఉంటుంది 5000 కిలోమీటర్స్కి. ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేస్తారు. ఈ మూడింటికి మటుమే మీరు పే చేయాలి అమౌంట్ వచ్చేసి. మిగతా అన్నింటికి ఫ్రీ సెకండ్ సర్వీస్లో కూడా. లైక్ వాటర్ సర్వీస్, బ్యాటరీ చెక్ చేసుకోవడానికి, అలాగే బ్రేక్స్, వీటికి అన్నిటికీ ఫ్రీ. లేబర్ కాస్ట్ అయితే వేరు. బట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్కి, ఆయిల్ ఫిల్టర్కి మూడింటికి అయితే మీరు పే అయితే చేయాలి అమౌంట్ వచ్చేసి. ఐసీసీ వెహికల్స్ అయితే ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది వీటికి వచ్చేసి. లో సీసీ వెహికల్స్కి అయితే ప్రైస్ అయితే తక్కువ అయితే ఉంటుంది. థర్డ్ సర్వీస్కి వచ్చేసి 10,000 కిలోమీటర్స్కి ఒకసారి రమ్మంటారు. ఈ టైంలో వచ్చేసి మ్యాక్సిమం అన్ని వెహికల్స్కి వచ్చేసి క్లచ్ ప్లేట్స్ అయితే వెళ్తాయి. క్లచ్ అలాగే బ్రేక్ ప్యాడ్స్ కూడా వెళ్తాయి. వీటిని అన్నింటిని చేంజ్ చేసుకోవాలి. సెకండ్ సర్వీస్ లాగానే ఇప్పుడు కూడా ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తారు, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు, ఆయిల్ అయితే చేంజ్ చేస్తారు, అలాగే బ్యాటరీ చెక్ చేస్తారు, వాటర్ సర్వీస్ చేస్తారు. ఇవన్నీ ఫ్రీ. లేబర్ కాస్ట్ అయితే వేరు. ఏమైనా క్లచ్ ప్లేట్స్ ఇలా ఏమైనా వెళ్తే దీని మొత్తమే ఛార్జ్ చేస్తారు. మిగతా అన్ని సెకండ్ సర్వీస్ లాగానే చేస్తారు. ఫోర్త్ సర్వీస్ వచ్చేసి 15,000 కిలోమీటర్స్కి ఒకసారి రమ్మంటారు. ఫోర్త్ సర్వీస్కి వచ్చేసి మీరు 15,000 కిలోమీటర్స్కి వెళ్ళకుండా 12,500 అయినా 13,000 కిలోమీటర్స్ కన్నా ఒకసారి అయితే ఆయిల్ మొత్తం చేంజ్ చేసుకోండి. ఫ్యూచర్లో అయితే మీ బైక్ ఇంజన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం అయితే రాదు. బట్ ఒక 20-30 సర్వీస్ అయిన తర్వాత ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంజన్లో చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. దానివల్ల వచ్చేసి మీరు ముందుగానే 12,500 కిలోమీటర్స్కి ఒకసారి 13,000 కిలోమీటర్స్కి ఒకసారి అయితే చేంజ్ చేసుకోండి. లైక్ 2,500, 3,000 కిలోమీటర్స్కి అయితే ఆయిల్ అయితే చేంజ్ చేసుకోండి. నార్మల్గా ఫోర్త్ సర్వీస్లో ఏం చేంజ్ చేస్తారంటే ఫోర్త్ సర్వీస్లో వచ్చేసి లేబర్ కాస్ట్ అయితే యాడ్ చేస్తారు. ఏదేనికైనా కూడా లైక్ వాటర్ సర్వీస్కి అయినా, బ్యాటరీ చెక్ చేయడానికి, బ్రేక్స్ అడ్జస్ట్ చేయడానికి, క్లచ్ అడ్జస్ట్ చేయడానికి, అలాగే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడానికి, స్పార్క్ ప్లగ్ చెక్ చేయడానికి, వీటికన్నిటికీ లేబర్ కాస్ట్ అయితే యాడ్ చేస్తారు. ఫోర్త్ సర్వీస్లో వచ్చేసి మీరు ఏం చేయించుకోవాలనుకున్నా కూడా లేబర్ కాస్ట్ అయితే ఉంటుంది వీటికి. ఈ లేబర్ కాస్ట్ అనేది అన్ని షోరూమ్స్కి తక్కువ అయితే ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 400-500 అయితే ఉంటుంది లేబర్ కాస్ట్ వచ్చేసి. మిగతా అన్నిటికీ మీరు అమౌంట్ అయితే కట్టాలి. లైక్ ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ చేంజ్ చేయడానికి వీళ్ళకి అన్నిటికీ మీరు అమౌంట్ అయితే పే చేయాలి. ఫోర్త్ సర్వీస్లో వచ్చేసి లేబర్ కాస్ట్ వచ్చేసి 400-500 మ్యాక్స్ అయితే ఉంటుంది. ఇంతదా ఉంటుంది. ఫోర్త్ సర్వీస్ అప్పుడు ఏమేమి పాడైతాయి అంటే మ్యాక్సిమం వచ్చేసి చైన్ స్ప్రాకెట్స్, అలాగే క్లచ్ ప్లేట్స్ ఇవన్నీ వెళ్తాయి. ఇవన్నీ చెక్ చేయించుకోవాలి. వీటి లో సీసీ బైక్స్ కొనుక్కుంటే వీటి ప్రైస్ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది. ఐసీసీ వెహికల్స్ తీసుకుంటే ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. లో సీసీ అంటే ఒక 1,000-2,000 అలాగైతే వచ్చేస్తుంది. మీరు ఒకవేళ లైక్ డ్యూక్ తీసుకుంటే వీటి క్లచ్ ప్లేట్స్ అయితే చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎంతంటే మ్యాక్స్ అంటే 4,500 అయితే ఉంటుంది క్లచ్ ప్లేట్ ప్రైస్ వచ్చేసి. అలాగే బ్రేక్స్ ప్యాడ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి. ఫోర్త్ సర్వీస్లో వచ్చేసి ఇవైతే చేంజ్ అయితే చేస్తారు.
మెయింటెనెన్స్ ఏ ఇంజన్కి ఎక్కువ ఉంటుందంటే డిఓహెచ్సి ఇంజన్, ఆయిల్ కూల్డ్ ఇంజన్కి అయితే ఎక్కువైతే ఉంటుంది. ఎయిర్ కూల్డ్ ఇంజన్కి అయితే అది తక్కువైతే ఉంటుంది మెయింటెనెన్స్. ఆయిల్ కూల్డ్కి అలాగే డిఓహెచ్సి ఇంజన్కి అయితే ఎక్కువైతే ఉంటుంది మెయింటెనెన్స్ వచ్చేసి. మెయింటెనెన్స్ అంటే ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. బ్రో 20,000 30,000 డౌన్ పేమెంట్ కడితే బైక్ అయితే వచ్చేస్తుంది అనేసి కొత్త బైక్ అయితే కొనుక్కోకండి బ్రో. అంటే ఐసీసీ వెహికల్స్ అయితే కొనుక్కోకండి. ఈ బడ్జెట్ ఎంతో దాని తగినట్లయితే బైక్ అయితే కొనుక్కోండి. సర్వీస్ ఎంత పడుతుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అయితే కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు కేటీఎం డ్యూక్ తీసుకుంటే క్లచ్ ప్లేట్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఈ బైక్ది క్లచ్ ప్లేట్స్ ప్రైస్ వచ్చేసి 4,000 నుంచి 5,000 అయితే ఉంటుంది. ఇంత ప్రైస్ అఫోర్డ్ చేయగలను నేనంటే తీసుకోవచ్చు బ్రో. లేదంటే మీ బడ్జెట్ తగినట్లు వెహికల్ అయితే కొనుక్కోండి. అంతేగాని డౌన్ పేమెంట్ వచ్చేసి 20,000 కడితే వచ్చేసిన వెహికల్ అనేసి కొనుక్కోకండి. అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, ఏమంటే కొత్త బైక్ కొనేటప్పుడు వచ్చేసి షోరూమ్ వాళ్ళు అయితే చెప్తారు 100 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు అనేసి. వెళ్ళొచ్చు బ్రో. అంటే వాళ్ళు షోరూమ్ తేకముందే టెస్ట్ అయితే చేస్తారు. వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాతే మనకైతే వెహికల్ అయితే ఇస్తాడు. మనమైతే వెళ్ళొచ్చు, ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు. బట్ హై ఆర్పిఎమ్స్లో వెళ్ళకుండా చూసుకోండి. లైక్ చాలామంది ర్యాష్కి అయితే రైడ్ చేస్తుంటారు కదండి బ్రో, అలాగైతే రైడ్ చేయకండి. ఇంజన్ అయితే ఇప్పుడైతే పాడు కాదు, ఫ్యూచర్లో అయితే పాడైతుంది ఇంజన్ వచ్చేసి. మీరు 90, 80 అలాగైతే వెళ్ళొచ్చు స్పీడ్ వచ్చేసి. ఇంకోటి వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఎలాంటివి వేయించుకోవాలంటున్నారు. మీదేమన్నా ఐసీసీ వెహికల్స్ అయితే ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అయితే వేయించుకోండి. ఏమన్నా లో సీసీ ఇంజన్స్ అయితే సెమీ సింథటిక్ ఆయిల్ అయితే వేసుకోండి. లేదంటే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏ ఆయిల్ వేయించుకోవాలో తెలియకపోతే మీ దగ్గర ఉన్న మెకానిక్ని అడిగితే చెప్తారు ఏ ఆయిల్ వేయించుకోవాలి అనేసి. ఫుల్ సింథటిక్ ఆయిల్ లేదా సెమీ సింథటిక్ ఆయిల్ వేయించుకోవాలనేసి. అయితే ఈ వీడియోకి ఇంతే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఇక్కడ వేస్తాం. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేసి పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాం. మన ఛానల్ అయితే ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.